నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల వేల ఎకరాలు భూ కుంభకోణం జరిగింది అని అటు ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ యొక్క వాదన వినిపిస్తున్నారు. ప్రజలకు చాలా బలంగా తీసుకెళ్తున్నారు. నిజంగా తెలంగాణలో ఎన్ని వందల ఎకరాలు ఎన్ని వేల ఎకరాలు ఈ యొక్క కుంభకోణం జరిగింది, స్కామ్ జరిగింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అంటే ఇది ఒక జస్ట్ అందరూ మాట్లాడుకునే పరిస్థితి ఉంది కానీ ఇది నిజంగా జరిగిందా లేదా అనేది కూడా ఇక్కడ ప్రూఫ్లతో సహా ఉన్న పరిస్థితి లేదు. కేవలం కొన్ని అంటే ఆధారాలు చేసుకొని ఇటు కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి కానీ, అలాగే మూసి, హైడ్రా, ఫోర్త్ సిటీకి సంబంధించి వీటన్నిటికీ కొడంగల్ ఫార్మాసిటికల్ కంపెనీస్కి సంబంధించి మల్టీ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే పెడతానని చెప్పారో వీటన్నిటికి సంబంధించి వీటి వెనుక రియల్ ఎస్టేట్ కుంభకోణం ఉంది, భూ కుంభకోణం కూడా ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాట. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రూఫ్లు లేవు. సో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ కుంభకోణం జరిగింది ఏంటి అనేది కూడాను వాళ్ళు ఏమంటున్నారు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక భూసేకరణ పునరావాస చట్టం అనేది ఉంది. ఈ చట్టానికి సంబంధించి 2013కి సంబంధించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ఎల్ఏఆర్ఆర్ చట్టం లేదా ఆర్ఎఫ్సిటిఎల్ ఏఆర్ఆర్ చట్టం అని కూడా పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వంచే అమలు చేయబడింది ఈ యొక్క భూసేకరణ చట్టం. ఇది జనవరి 1, 2014 నుండి అమల్లోకి వచ్చింది. కానీ అంతకుముందు ఒక పాత చట్టం ఉండేది. అదే 1894 వలస భూసేకరణ చట్టం. ఇది పాత చట్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 1894 పాత చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసిన తర్వాత, అంటే బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టం ఇది. ఈ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత మనం ఇండియాలోకి కొత్త చట్టం తెచ్చుకున్నాం. అది 2013లో ప్రవేశపెడితే ఎల్ఈఆర్ఆర్ చట్టాన్ని జనవరి 1, 2014 నుండి అమల్లోకి వచ్చింది. ఇది మొత్తానికి అసలు చట్టం. ఇదేంటంటే భూసేకరణ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ చట్టం ప్రకారమే వర్తిస్తుంది. సో మొదటిగా మనం తెలంగాణలో అతిపెద్ద స్కామ్గా చెప్పుకుంటున్న అటు కేటీఆర్ కానీ లేదంటే ఇటు బీజేపీ నాయకులు పదే మాట్లాడుతుంది ఏంటంటే మూసీ నదికి సంబంధించిన ఇది ఒక పెద్ద స్కాము. అంటే దాదాపు 1,50,000 కోట్లు రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఖర్చు పెడుతున్నాం, దీన్ని డెవలప్ చేస్తాం, రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తాం, అటుపక్క అమ్యూజ్మెంట్ పార్కులు కానీ లేదంటే మల్టీప్లెక్స్లు కానీ ఇవన్నీ కడతామని చెప్పేసి మూసీ నది పరివాహక ప్రాంతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ దీంట్లో ఒక పెద్ద స్కామ్ ఉందని కేటీఆర్ చాలా బలంగా వాదించారు చాలా కాలం. ఇక బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి, ఈటెల రాజేంద్ర లాంటి వ్యక్తులైతే ఇక మూసీ నిద్ర అనే పేరుతో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు పయనించిన పరిస్థితి అవుతుంది. మూసీ ఎక్కడ పుట్టింది అసలు? మూసీ అనంతగిరి హిల్స్ వికారాబాద్ డిస్టిక్లో మనం చూసినట్టయితే వికారాబాద్ నుంచి అక్కడి నుంచి అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు ప్రవహిస్తుంది ఈ యొక్క మూసీ నది. ఇక ప్రస్తుత ప్రభుత్వం మూసీ నదికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టును తీసుకొచ్చింది. దీనికి సంబంధించి మేము ఈ యొక్క ప్రాజెక్టు విలువ 1,50,000 కోట్లు, అంటే 1,50,000 కోట్లు. కానీ దీని పొడవెంత 54 కిలోమీటర్లు మాత్రమే. కేవలం 54 కిలోమీటర్లు నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి 1,50,000 కోట్లు అని చెప్పడంతో దీంతోనే ఇక ప్రజలందరికీ కూడాను ఒక్కసారిగా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు చెప్తున్న మాట. ఇక గంగా ప్రాజెక్టుకి సంబంధించి 40,000 కోట్లతో 2,400 కిలోమీటర్లు ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి, అంటే ఎంత? కేవలం 40,000 కోట్లు మాత్రమే. ఇక్కడెంత? 2,400 కిలోమీటర్లు. ఇక్కడ తెలంగాణలో మూసీ నదికి సంబంధించి కేవలం 54 కిలోమీటర్లు మాత్రమే. కానీ ప్రాజెక్టు విలువ 1,50,000 కోట్లు. దీంతోపాటు మరియు సబర్మతి అభివృద్ధి కోసం 7,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇదే పెద్ద చర్చ జరుగుతుంది. కేవలం సబర్మతిని డెవలప్ చేయడానికి 7,000 కోట్లు, అలాగే నమామి గంగా ప్రాజెక్టుకి సంబంధించి 40,000 కోట్లు మాత్రమే. కానీ వీటన్నిటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇది స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఇది భారతదేశంలోనే మొత్తం ఇదొక పెద్ద స్కామ్ అని చెప్పేసి చెప్తున్నారు. పాయింటింగ్ అవుట్ దట్ సీఎం రేవంత్ రెడ్డి వాజ్ ఆర్కెస్ట్రేటింగ్ ఏ మ్యాసివ్ 1.5 lakh crore scandal అండర్ ద గోస్ ఆఫ్ రివర్ బ్యూటిఫికేషన్ చేస్తాం, మూసీ సుందరీకరణ వీటన్నిటి కోసం చేస్తున్నాం అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేసినా సరే ఇదంతా కూడాను మిగతా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో అటు ఢిల్లీ ఎన్నికలు కానీ మిగతా ఎన్నికల కోసం కానీ ఈ మూసీ రివర్ ఫ్రంట్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇదంతా ఫండ్ రైజ్ చేశారు. 1,50,000 కోట్లు విలువ అని చెప్తున్నారు. కానీ అంత అవ్వదు. వాళ్ళకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం మాత్రం ఖర్చు చేయడానికి ఈ యొక్క పెద్ద స్కామ్ని అమల్లోకి తెచ్చారని కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక మూసీకి సంబంధించి మూసీకి పరివాహక ప్రాంతాల్లో అంబర్పేట కానీ చాంద్రాయనగుట్ట కానీ ఇవన్నీ ఏదైతే మూసీ నదికి సంబంధించి చాలా దగ్గర బఫర్ జోన్ కానీ
లేదంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉన్న ఇల్లులన్నీ గృహాలన్నీ కూలగొట్టేసి వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి పెద్ద టూరిజం ఏరియాగా ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. కానీ ఇది పెద్ద పెద్ద మొత్తంగా ఇది స్కామ్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. గతంలో బీజేపీ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక దీని తర్వాత మరొక పెద్ద తెలంగాణలో మరొక పెద్ద గొడవ ఏంటంటే జిల్లా కలెక్టర్ను కూడాను ఊరు నుంచి తరిమి కొట్టిన ఊరి ప్రజలు. బికాస్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే అక్కడ ఫార్మా కంపెనీలు ఏవో పెడతానని చెప్పేసి సో ముందుగా ఫార్మా కంపెనీలని అనౌన్స్ చేసిన తర్వాత కానీ తప్పుగా అది అచ్చబడింది. ఫార్మా కంపెనీలు కాదు, మల్టీ ఇండస్ట్రియల్ కారిడార్ జోన్గా ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరగబడిన పరిస్థితి. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. కొడంగల్ భూసేకరణకు సంబంధించి ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆయన ఒకసారి వచ్చినప్పుడు ఊరు గ్రామ ప్రజలందరూ కూడా జిల్లా కలెక్టర్ను వ్యతిరేకించిన పరిస్థితి. సో ఇక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సీటు నియోజకవర్గం ప్రతిపాదిక పారిశ్రామిక కారిడార్కు కేంద్రంగా ఉంది. ఇందులో ప్రారంభంలో ఫార్మాసిటీగా అంటే తప్పుగా నివేదించబడింది. ఇందులో సుమారు 1350 ఎకరాల్లో లగచర్ల గ్రామం ఉంది. లగచర్ల గ్రామం నుంచి 1350 ఎకరాలు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, అఫీషియల్గా ప్రభుత్వమే చెప్తా ఉంది ఫార్మాసిటీ అని తప్పుగా నివేదించబడిందని చెప్తున్నారు. కానీ అసలేంటి ఇక్కడ మల్టీ ఇండస్ట్రియల్ కారిడార్ జోన్గా పెడతానని చెప్తున్నారు వాళ్ళు. నవంబర్ 11, 2024 జనవరి బహిరంగ విచారణ హింసాత్మకంగా మారింది. గ్రామస్తులు అధికారులపై దాడి చేశారు. దీని ఫలితంగా 55 మంది నిర్బంధించబడ్డారు. జీవనోపాధి మరియు సాంస్కృతిక సంబంధాలను పేర్కొంటూ గిరిజన లంబాడ సమాజం ఈ సముపార్జనను వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ రేవంత్ రెడ్డి బంధువుల పట్ల పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపించారు. మరియు పోలీసులు అతిక్రమణలు ఇక్కడ చాలా క్లియర్గా పోలీసులు కానీ అధికారులు కానీ ఇవన్నీ కూడాను రేవంత్ రెడ్డి ఎవరైతే అధికారులు పంపించారో ఆ అధికారులందరినీ కూడాను ఇక్కడ గ్రామ ప్రజలై తరిమి కొట్టిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మరొక ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆరోపిస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డి తమ సొంత బంధువులకి అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా తమ సొంత బంధువులకి ఆయన ఆ భూములన్నింటినీ కట్టబెడుతున్నారు. రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించిన కొన్ని కంపెనీలు అక్కడ మేజర్ కంపెనీలన్నీ కూడాను కొడంగల్లో ఏర్పాటు చేయడం కోసమే ఈ యొక్క ప్లాన్ చేశారు. రైతులకు బేడీలు వేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే రైతులను అరెస్ట్ చేసి 55 మంది రైతులను అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడాను కొట్టిన పరిస్థితి కూడా ఉంది, లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక గ్రామస్తులందరూ తిరగబడి అధికారులు కానీ పోలీసులు కానీ వాళ్ళని అక్కడి నుంచి పరిగెత్తించిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన అల్లుడు కానీ వాళ్ళ తమ్ముళ్ళకి సంబంధించి తమ్ముళ్ళు అయితే రియల్ ఎస్టేట్, అన్నలు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. వీటితో పాటుగా రేవంత్ రెడ్డి అల్లుడు ఎవరైతున్నారో ఆయనకి సంబంధించి కొన్ని ఫార్మా కంపెనీలు, కొన్ని ఇండస్ట్రియల్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నింటినీ కూడాను లగచర్లలో భూమి వాళ్ళకి కేటాయించడం కోసమే రేవంత్ రెడ్డి ఈ విధంగా చేశారు. ప్రజల్ని అనగదొక్కడానికే, ఇది ప్రజాప్రభుత్వం కాదు రాక్షస పాలన అని చెప్పేసి కేటీఆర్ ఇక్కడ బ్లాక్ డ్రెస్సులతో వీళ్ళు నలచొక్కాలు వేసుకొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో మొత్తానికి ఇది ఇలా అయితే మరొక అంశం ఏంటంటే ఒక్కసారిగా హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. బికాజ్ ఆఫ్ హైడ్రా. అంటే ఎప్పుడూ లేని విధంగా నదులను, చెరువులను, నాలాలను, కుంటలను రక్షిస్తామని చెప్పేసి హైడ్రా కొంతమేర ఒక సంస్థను తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గత 5 నెలల్లో ఇక్కడ మనం చూద్దాం. హైడ్రా జూలై 19, 2024 ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం MA&UD శాఖ కింద కొత్తగా ఏర్పాటు చేసిన ఏజెన్సీగా ఏర్పడింది. ఇక్కడ ఒక కొత్త ఏజెన్సీ హైడ్రా. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ గత 5 నెలల్లో హైడ్రా దాదాపుగా 200 ఎకరాలు భూమి అంటే సరస్సులు, ప్రభుత్వ భూమి, ఉద్యానవనాలు వీటన్నిటిని కూడాను సేకరించింది. అంటే ఇదంతా ప్రభుత్వ భూమే. నిజంగానే హైడ్రా అనేది వెల్ అండ్ గుడ్, మంచిదే. కానీ ఎప్పుడైతే గత ప్రభుత్వాలు 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద వాళ్ళే సిటీ ప్లానింగ్ కమిషనర్కి సంబంధించి, సిటీ ఆ యొక్క వాటర్ రిసోర్సెస్కి సంబంధించి, పవర్ డిపార్ట్మెంట్ నుంచి, వాటర్ డిపార్ట్మెంట్ నుంచి, R&B డిపార్ట్మెంట్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి 40 ఏళ్ల క్రితం అక్కడ భూమి కొనుక్కొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు చెరువులు కబ్జా చేశారు, నాలాలు కబ్జా చేశారు, కుంటలు కబ్జా చేశారు, ఇలా కాలువలు కబ్జా చేశారు అని చెప్పేసి ఈ యొక్క మూసీని తీసుకురావడం ఒకేసారిగా దాదాపుగా ఇక్కడ మనం చూస్తే 200 ఎకరాలు వీళ్ళు మళ్ళీ తిరిగి తీసుకున్నట్లు తెలుస్తుంది మనకి. అంటే హైడ్రా చాలా బలంగా, చాలా స్పీడ్తో పనిచేసింది. కానీ చాలామంది వాళ్ళ యొక్క ఇళ్ళను కానీ, వాళ్ళ యొక్క భూములు కానీ కోల్పోయిన పరిస్థితి, కోల్పోయి రోడ్డు మీద ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఈ హైడ్రా కూడాను అంటే ఇక్కడ
బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏం ఆరోపిస్తున్నారు? హైడ్రాన్ తీసుకొచ్చింది కూడా వసూళ్ల కోసమే. రేవంత్ రెడ్డి రాగానే ప్రభుత్వానికి ఇన్కమ్ లేదని చెప్పాడు కదా, ఈ వసూలు కోసమే హైడ్రాన్ తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏం చెప్తున్నారు? హైదరాబాద్ చిన్న వర్షానికి మునిగిపోతుంది. ఈరోజు హైదరాబాద్ చిన్న వర్షానికి మునిగిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గతంలో ఉన్న అధికారులు, అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కానీ, కొన్ని లంచాలు తీసుకోనో లేదంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, బిల్డర్ల దగ్గర డబ్బులు తీసుకొని ఈ యొక్క అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చారు. సో అందుకనే చెరువుల్లో ఎఫ్టీఎల్లోనూ బఫర్ జోన్లలోనూ లేదంటే నాలాలను కబ్జా చేసో ఈ యొక్క ఇల్లులన్నీ నిర్మించారు. వాటన్నిటినీ సస్యమేర ఖచ్చితంగా మేము కూలగొడతాం. మళ్ళీ హైదరాబాద్కి గొలుసుకట్టు చెరువులు, గతంలో దాదాపు 3500 గొలుసుకట్టు చెరువులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడాను పునర్నిర్మాణం చేసి హైదరాబాద్ని సస్యశ్యామలం చేస్తాం, డెవలప్మెంట్ చేయడమే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఇక్కడ మూసీ హైడ్రాకి సంబంధించి మనం చూసినట్లయితే అటు ఎఫ్టీఎల్ కానీ ఆర్ఎక్స్బీలో కానీ ఉన్న కొన్ని నిర్మాణాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూల్చేస్తామని చెప్పేసి ముందుగానే హెచ్చరించింది. ఇక్కడ హైడ్రా కూల్చేతలు ప్రారంభించింది. 1600 నిర్మాణాలు నదీ గర్భాన్ని ఆక్రమించడం. అంటే 1600 ఏదైతే మూసీ ఉందో ఆ మూసీలో 1600 నిర్మాణాలను గుర్తించింది హైడ్రా. ఇక్కడ మూసీకి సంబంధించి, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి సంబంధించి. దాని తర్వాత మొత్తం లక్ష్యం సుమారుగా తొలగించడం ఏంటంటే 12,000 ఆక్రమణలు నది మరియు బఫర్ జోన్ల నుండి తీసేయాలి. అంటే 12,000 అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి మొత్తానికి దృష్టి ఎక్కడ కేంద్రీకరించిందంటే కూల్చివేత ప్రయత్నం ప్రస్తుతం నదీ గర్భంలో నిర్మాణాలపై కేంద్రీకృతమై ఉంది. తర్వాత బఫర్ జోన్ నిర్మాణాలు జరగనున్నాయి. అంటే మొదటిగా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించి కానీ వాటిలో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను కూడా కూల్చేస్తామని చెప్పేసి హైడ్రా కానీ మూసీకి సంబంధించి కానీ ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నాంపల్లి బహదూర్పుర ఏరియాలో, అంటే అన్నిటికంటే ఎక్కువ దాదాపుగా 50% ఇక్కడే ఉన్నాయి. నాంపల్లి బహదూర్పుర ఏరియాలో 6,000కు పైగా ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయి. అంటే ఇతర ప్రాంతాల్లో దాదాపు మరొక 6,000 ఉన్నాయి. మొత్తంగా చూస్తే 12,000కు పైగా నిర్మాణాలు ఇక్కడ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక నదీ ఆక్రమణలో ఎన్ని ఉన్నాయంటే 2,166 ఉన్నాయి ఇవి. దాని తర్వాత బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలు 10,200 ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా ఇప్పటి వరకు 1,600 మాత్రమే తొలగించబడ్డాయి. దాని తర్వాత తొలగించింది లేదు. సో ఇక ఇది ఇట్లా ఉంటాయి హైడ్రాకి మూసీకి సంబంధించి డేటా ఇది. అంటే హైడ్రాలో తప్పులు జరుగుతున్నాయి, మూసీలో తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతున్న పరిస్థితి. ఇక ప్రజలైతే చాలామంది ఇల్లు కోల్పోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇక్కడ కొంతమంది ఇల్లు కోల్పోయిన వాళ్ళకి, చాదరగట్టు ప్రాంతంలో ఇల్లు కోల్పోయిన దాదాపుగా 2,500 మందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చి వాళ్ళకు కొంత నగదును కూడా ప్రభుత్వం ఇచ్చింది చిరు వ్యాపారాలు చేసుకోవడానికి. సో మొత్తానికి దీని తర్వాత మరొక పెద్ద కుదుపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే హెచ్సియు భూముల నిర్వాహకం. హెచ్సియుకు సంబంధించి దాదాపుగా ఏదైతే తెలంగాణ యాజిటేషన్ తొలి దశ ఉద్యమం ఎప్పుడు జరుగుతుందో 1969లో యాజిటేషన్ జరిగేటప్పుడు మాకు అన్ని ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే అక్కడ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. సో అలాంటి యూనివర్సిటీ మాకు కూడా కావాలి, ఒక యూనివర్సిటీ కావాలి, యూనివర్సిటీ కోసం భూములు ఇవ్వాలని చెప్పేసి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే 1969 నుంచి యాజిటేషన్ జరుగుతున్నప్పుడు 1974లో 2,300 ఎకరాలు హెచ్సియుకి సంబంధించి మేము ఇస్తున్నామని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం కూడా చెప్పింది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి 700 ఎకరాలు, ఒకసారి 500 ఎకరాల పైన ఇట్లా ప్రతిసారి తీసుకుంటా ఉంది. సో ఇప్పుడు మొత్తానికి కూడా గతంలో ఇది హెచ్సియు భూమి అయినప్పటికీ కూడాను ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ, ఎలాంటి లీజ్ డాక్యుమెంట్ కానీ, ఎలాంటి ఎంఓయు కానీ ఏది రాసుకున్న పరిస్థితి లేదు. కాబట్టి సో మొత్తానికి మరొక 400 ఎకరాలు ఐఐసికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఐఐసి కార్పొరేషన్కి ఈరోజు ప్రభుత్వం చెప్పి అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ లేదంటే మిగతా ఇండస్ట్రీ ఏరియాలు కానీ ఐటీ హబ్ లాంటిది ఏర్పాటు చేయాలి ఈ 400 ఎకరాల్లో అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలోనే ఏదైతే అక్కడ చెట్లు, వన్యప్రాణులు ఉన్నాయో, ఇవన్నీ సరీసృపాలు కానీ, వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అందులో ఒక అడవి లాంటిది కాంక్రీట్ జంగిల్లో ఉన్న మరొక ఫారెస్ట్ ఏరియా, అది హైదరాబాద్కి ఆక్సిజన్ అందిస్తుంది. లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఉన్న హెచ్సియులో ఉన్న ఆ 400 ఎకరాల ప్రాంతంలో ఉన్న చెట్లను ఏవైతున్నాయో వాటన్నింటినీ కొట్టివేసి ఇక్కడ బిల్డింగ్లు నిర్మించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇక్కడ బీజేపీ కానీ ముందుగా అక్కడున్న విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వీటన్నింటినీ కూడాను అడ్డుకుంటామని చెప్పేసి అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ అనేది కాంక్రీట్ జంగిల్లా ఉంది. అలాంటి హైదరాబాద్కి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా పిలువబడుతున్న హెచ్సియు
ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయడానికి మేము ఒప్పుకోమని విద్యార్థి సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఆజిటేషన్ చేస్తే ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఒక స్టే విధించింది. ఇక్కడ సిఎస్ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. స్టే ఉన్న దానిపైన ఎలాంటి ఆక్రమణలు కానీ నిర్మాణాలు కానీ జరగడానికి వీల్లేదు. ఒక్క చెట్టు నేల కోరిగినా సరే సాక్షాత్తు సిఎస్ని కూడా అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడం అని చెప్పేసి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూద్దాం, ఇవన్నీ పక్కన పెడితే దాదాపుగా ఇది కూడా ఒక పెద్ద స్కామ్ అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. దాదాపుగా 400 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మి అప్పచెప్పి 10,000 కోట్లు ఆర్జించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి అవుతుంది. కానీ కేటీఆర్ మరొక స్టేట్మెంట్, ఖచ్చితంగా ఈ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మేము దాన్ని ఆక్రమించుకొని ఎవరు కొనుక్కున్నా సరే ఎవరు తీసుకున్నా సరే మళ్ళీ దాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది, దాన్ని ఒక ఎకో పార్క్ చేస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. ఎప్పుడైతే ఈ యాజిటేషన్స్ ఇన్ని జరిగిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇక్కడి నుంచి తరలించి 4th సిటీ ముచ్చర్ల గ్రామంలో ఉన్న 4th సిటీలోనే పెడతాం, అక్కడ భూమి ఈ సెంట్రల్ యూనివర్సిటీకి మేము ఇస్తాం, కానీ దీన్ని ఎకో పార్క్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఒక నినాదం తీసుకుంది. సో మొత్తానికి హెచ్సియు భూములపైన ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఇక మరొక ఫ్యూచర్ సిటీ మనం చూసినట్లయితే ఇవన్నిటి తర్వాత మరొక పెద్ద చర్చ ఫ్యూచర్ సిటీ గురించి జరుగుతుంది. అదే ముచ్చర్ల గ్రామానికి సంబంధించి అక్కడ మల్టీ ఇండస్ట్రియల్ కారిడార్ జోన్తో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, వీటితో పాటుగా అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హెల్త్ హబ్గా మారుస్తాం. అలాగే చిప్ డిజైనింగ్ సంబంధించి అమెజాన్ చిప్ డిజైనింగ్ ఇలాంటి సెంటర్లు ఎన్నో మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి అవుతుంది. అక్కడ హెల్త్ యూనివర్సిటీకి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్కి కూడా ఇప్పటికే శంకుస్థాపన కూడా జరిగిన పరిస్థితి అవుతుంది. సో మొత్తానికి ఆ భూ విస్తరణ గురించి, దానికి సంబంధించిన భూసేకరణ గురించి ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే 15,000 ఎకరాల భూమిని గుర్తించారు. ముచ్చర్ల, బేగరి కంచ మరియు పొరుగు ప్రాంతాలు అదనంగా మరొక 15,000 ఎకరాలు అటవీ భూమిని వినియోగించుకోవాలని మరియు మరో 15,000 ఎకరాలను పొందేందుకు రైతుల నుండి స్వచ్ఛంద సహకారాలను కోరాలని ఆయన ప్రతిపాదించారు. దీంతో ఈ ప్రాజెక్టు నుండి 40,000 నుండి 50,000 ఎకరాల వరకు విస్తరించి అతను అద్భుతమైన నగరంగా పిలిచే నగరాన్ని సృష్టించగలుగుతుంది అని చెప్పేసి స్టేట్మెంట్ అనమాట. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ఎట్లయితే ఉన్నాయో, అంటే ఈ 3 సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే సైబరాబాద్ సిటీలు ఎట్లయితే ఉన్నాయో మరొక ఫ్యూచర్ సిటీని కూడా నిర్మించాలన్నది రేవంత్ రెడ్డి కళ. అక్కడికి సంబంధించి మెట్రో కానీ మిగతా అన్నింటినీ కూడా నేను అక్కడ తీసుకెళ్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం మెట్రోకి సంబంధించి అన్నీ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. దీని తర్వాత చిప్ డిజైనింగ్ సెంటర్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ జోన్ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ అక్కడనే నిర్మిస్తాం. ఇక్కడ క్రికెట్ చూస్తున్నాం, ఇక్కడ ఏమేంటి ఏఐసిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్, అలాగే ఫాక్స్కాన్, అలాగే స్కిల్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ సిటీ, ఐఐహెచ్టి, హెల్త్ సిటీ, వీటన్నిటినీ కూడా 4th సిటీలో నిర్మిస్తాను. సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్కి తలదండే మరొక 4th సిటీని నిర్మించడమే మా యొక్క ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన మాట. సో సమగ్ర అభివృద్ధి బ్లూ ప్రింట్ మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి హైదరాబాద్ కోసం ఒక విశాలమైన దార్శనికతను వివరించారు. వాటిలో 35,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ RRRను నిర్మిస్తాం, అనుసంధానించే రేడియల్ రోడ్లకు 15,000 కోట్లు ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇక్కడ మరియు ORRకి సంబంధించి కేటాయిస్తాం. దారి మళ్లింపులకు 7,000 కోట్లకు దాదాపుగా గోదావరి నదీ నీరు, ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ నగర్ జలాశయాల కోసం 7,000 కోట్లు, 35,000 కోట్లు, 76 కిలోమీటర్ మెట్రో రైలు విస్తరణ 35,000 కోట్లు. అంటే ఇక్కడికి మెట్రో తీసుకొస్తామని చెప్తున్నారు. ORRకి సంబంధించి, RRRకి సంబంధించి, అలాగే తాగునీరు కోసం 7,000 కోట్లు, గోదావరి నది, అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రజలకు ఆ యొక్క హిమాయత్ సాగర్ జలాశయాలను కూడా అన్నింటినీ తీసుకొస్తామని చెప్పేసి ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అవుతుంది. అంటే ఈ 4th సిటీకి సంబంధించి కూడాను అనేకమైన పెద్ద భూ కుంభకోణం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న 40,000 ఎకరాల నుంచి 50,000 ఎకరాల భూసేకరణ ఏదైతుందో వీటన్నిటి వెనుక రేవంత్ రెడ్డి బ్రదర్స్కి సంబంధించి కొంత రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఓవరాల్గా తెలంగాణలో 4th సిటీ గురించి, కొడంగల్ భూముల గురించి, హెచ్సియు భూముల గురించి, హైడ్రా, మూసీ గురించి వీటన్నిటికి సంబంధించి
పెద్ద స్కామ్ ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి. డెవలప్మెంటే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చెప్తుంది. ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే నిజంగానే అభివృద్ధి జరుగుతుందా, లేదంటే రియల్టర్లకు అప్పచెప్పే పరిస్థితి ప్రభుత్వం చేస్తుందా, లేదంటే నిజమైన అభివృద్ధి కోసమే ఇన్ని వేల భూములను, ఇన్ని వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందా, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఇదంతా చేస్తున్నారా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.